అందరికీ నమస్కారం. అందరూ బాగా ఉన్నారా? ఈరోజు మీతో ఈ వీడియోలో నిమ్మకాయల దీపం పార్వతీదేవికి ఎందుకు ప్రీతి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? పార్వతీదేవి శక్తి స్వరూపిణి, హిందూ మతంలో అత్యంత శక్తివంతమైన దేవతలలో ఒకరు. ఆమెను అనేక రూపాల్లో పూజిస్తారు. వాటిలో ఒకటి నిమ్మకాయల దీపారాధన. నిమ్మకాయల దీపం ఎందుకు వెలిగిస్తారు? నిమ్మకాయ పసుపు రంగులో ఉండటం వలన శుభప్రదంగా భావిస్తారు. పసుపు రంగును సాధారణంగా దేవతలకు ఇష్టమైన రంగుగా భావిస్తారు. ముఖ్యంగా పార్వతీ దేవికి నిమ్మకాయకు నాత్మక శక్తులను తొలగించే శక్తి ఉందని నమ్ముతారు. నిమ్మకాయ దీపం వెలిగించడం వల్ల ఇంట్లో, పరిసరాల్లో ఉన్న దుష్ట శక్తులు తొలగిపోతాయని నమ్మకం. కుజదోషం, రాహుకేతు దోషాల వంటి గ్రహదోషాల నివారణకు నిమ్మకాయ దీపం వెలిగించడం మంచిదని నమ్ముతారు. ఐశ్వర్యం, నిమ్మకాయ దీపం వెలిగించడం వల్ల ఐశ్వర్యం, సంపద వృద్ధి చెందుతాయని నమ్ముతారు. నిమ్మకాయ దీపం వెలిగించడం వల్ల మంచి ఆరోగ్యం కలుగుతుందని నమ్ముతారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ మహాలక్ష్మి, సరస్వతి మరియు ఇతర దేవాలయాల్లో ఈ నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు. ఒకవేళ వెలిగిస్తే ఆ ఇంట సంతోషం ఉండదు. ఎప్పుడు గొడవలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో నష్టం కలుగుతుంది. ఇంట్లో అకాల మృత్యువు సంభవిస్తాయి. పార్వతీ దేవాలయాల్లో నిమ్మకాయలతో చేసిన దీపాలను దేవి వారాలుగా పరిగణించే మంగళవారం, శుక్రవారాల్లో రాహుకాల సమయాల్లో మాత్రమే వెలిగిస్తారు. మంగళవారం రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాలు గంటల వరకు, శుక్రవారం ఉదయం 10 గంటల 30 నిమిషాలు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల. శుక్రవారం రోజు దేవికి నిమ్మకాయల దీపం వెలిగించడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. శుక్రవారం రోజు ఈ పూజ చేసి దేవి అనుగ్రహం పొందండి. మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే దయచేసి వాటిని కామెంట్లలో అడగండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన సమయాన్ని మా వీడియోకు కేటాయించినందుకు ధన్యవాదాలు. మరుసటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.